నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మాజీ డీఎస్పీ నళిని సోషల్ మీడియా వేదికగా పెట్టిన లేఖ నిజంగా సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. సంచలనంగా మారడానికి ఏముంది అని అంటే, డిఎస్పీ టు ఒక ఆధ్యాత్మిక గురువుగా ఈరోజు నా ఉద్యోగం కంటే కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏదైనా చేయండి. అలాగే నళిని లేఖను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలలాగా పనిచేసిన ఉద్యోగుల బాధలు, వాళ్ళ అంతర్బదనం అనేది చాలా క్లియర్గా కనిపించింది. ఒకసారి ఆ లేఖను మీకు కూడా తెలియజేయడం కోసం ఈ ఆర్టికల్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. 10 ఏళ్ళు జీవోత్సవంలా బతికిన 10 జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ. తనకు ఉద్యోగం వద్దని వేద యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సహకరించాలని వినతి. బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని సనాతన ధర్మ ప్రచారానికి జీవితం అంకితమని ప్రకటించారు. చాలా ఇంట్రెస్టింగ్. డిఎస్పీగా తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేశారు, అందరికీ తెలిసిందే. నళిని ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా డిఎస్పీ నళినికి, మాజీ డిఎస్పీ నళినికి సంబంధించి వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈవిడ రాసిన లేఖ, బహిరంగ లేఖ అందరినీ ఒక ఇంత ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుందని చెప్పొచ్చు. మళ్ళీ డిఎస్పీగా పోస్ట్లోకి వచ్చి సేవ చేస్తుంది అని అందరూ భావిస్తే, బ్యూరోక్రసీ మీద నాకు నమ్మకమే పోయింది, బ్యూరోక్రసీని నమ్మే పరిస్థితిలో ఈరోజు నేను లేను, సనాతన ధర్మ ప్రచారానికి జీవితం అంకితం చేస్తున్నాను అంటూ నళిని మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్గా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని, వారి ఆత్మీయత తన హృదయానికి గొప్ప సాత్వన కలిగించిందని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. తనకు ఉద్యోగం ఇవ్వాలనుకోవడం చాలా సంతోషమని, కానీ దానికి బదులుగా తాను చేస్తున్న ధర్మ ప్రచారానికి ఏదైనా ఇతర సాయం చేస్తే బాగుంటుందని అనుకోరారు. ఈ మేరకు ఆదివారం నళిని తన ఫేస్బుక్ లో సీఎం రేవంత్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆమె కోరుకుంటే తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని విస్మరించి ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారి తెలంగాణ సాధన అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షకు బదులు ఒక కుటుంబ డెవలప్మెంట్కి మాత్రమే, ఒక కుటుంబం కోసం మాత్రమే తెలంగాణ సాధించుకుంది అనే విధంగా వ్యవహరించిన తీరు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యమ సమయంలో ఎవరైతే ఉవ్వెత్తున ఎగిసిపడి ఆదర్శంగా నిలిచారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వెలికి బయటకు తీసుకొస్తున్నారు. నళిని విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవే వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నళిని జాయిన్ అవ్వాలనుకుంటే తిరిగి తన ఉద్యోగం తనకి ఇవ్వమని. ఈ మాటలకే భావోద్వేగానికి గురైన నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని ఉన్నా దానికి కొంత సమయం ఉందని, కానీ ఈలోపు తన గురించి తను ఏమనుకుంటుంది అనేది మీడియా ముఖంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తను బహిరంగ లేఖ రాస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా చెప్పారు. తన పేరును నళిని ఆచార్యగా, తనను యజ్ఞ బ్రహ్మవేద ప్రచారకురాలిగా అందులో ఆమె పేర్కొన్నారు. 10 ఏళ్ల జీవోత్సవంలా బతికారు. 2 ఏళ్ల నుంచి సనాతన ధర్మ ప్రచారంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారని తెలిపారు. బ్యూరోక్రసీపై తనకు నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేయాలనుకున్నట్లు తెలిపారు. మొత్తానికి ఆవిడ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. 10 ఏళ్లలో దేనికోసం తను రాజీనామా చేసింది, వచ్చిన తర్వాత తనను అసలు గుర్తించడమే మర్చిపోవడం, తనకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం తన మానసిక వేదనను అనుభవించడానికి కారణమైందని, సనాతన ధర్మాన్ని నమ్ముకున్న తర్వాత ఈ 2 ఏళ్లలోనే తను చాలా ప్రశాంతంగా ఉన్నాను అనే విషయాన్ని కూడా నళిని చెప్పారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమంలో తాను నిర్వహించిన కీలక పాత్ర, తనను ప్రజలకు దగ్గర చేసిన బంధుమిత్ర పరివారం మాత్రం వెలివేశారని ఆమె చెప్పారు. దాదాపు 10 ఏళ్లు నరకం అనుభవించారని, ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నింటినీ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు జీవోత్సవంలా బతికారన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ మూలాలు కలిగిన సీఎంగా తన పోరాటం, సంఘర్షణను జనానికి తెలియజెప్పాలనే సందర్భాన్ని తీసుకొచ్చినందుకు సంతోషమని, అందుకు హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. నాకేదైనా న్యాయం చేయాలనుకునే ఉద్యోగం కాకుండా వేరే ఇతర సాయం చేయండి. ప్రభుత్వం తరపున ఇచ్చే ఫండ్ను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తామని ఆమె పేర్కొన్నారు. తన గతమంతా ఒక రీల్ గా కళ్ళ ముందు కదలాడుతుందని నళిని పేర్కొన్నారు. ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ఇన్నేళ్లు సోషల్ స్టిగ్మాన్ మోసారు ఆనాటి ప్రభుత్వం. అప్పుడు నన్ను 3 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే క్షణం ఒక గంటల్లో గడిచింది.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచినప్పుడు 2009 డిసెంబర్ 9 చేసిన రాజీనామా సంచలనం సృష్టించింది. అదే రాత్రి నాటి కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. ఆనాటి సీఎం రోసయ్య మహిళా దినోత్సవాన నాకు ఉద్యోగం తిరిగి కానుకగా ఇస్తానని ప్రకటిస్తే రాజీనామాను ఉపసంహరించుకొని ఉద్యోగంలో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు 18 నెలల పాటు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీ పైన నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి ఎన్నెన్నో ఛార్జ్ మోమోలు ఇచ్చారు. వివరణ ఇవ్వాలనడం, వార్షిక రిపోర్ట్స్ లో నాపై చెడు మార్కులు రాయడం, బ్యాచ్ లో నా ఒక్కదానికే ప్రమోషన్ ఆపేయడం, ప్రొవిజన్ పీరియడ్ ను పొడిగించడం వంటివి నన్ను ఒంటరిని చేశాయి. కానిస్టేబుల్ కన్నా హీనంగా చూశారని ఆనాటి రోజులను ఆమె గుర్తు చేసుకుని ఆవేదన వెలికిపుచ్చారు. అయితే ఈమె ఆవేదనకు కారణమైంది కాంగ్రెస్ పార్టీయే. రోషయ్య కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు ఆవేదనను బయటపడేయడానికి కారణమైంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే. కాకపోతే నాయకులు డిఫరెన్స్ అంతే. కానీ విన్నాను, చూశాను, ఒక ఆడపిల్లగా సమాజంలో 33% రిజర్వేషన్ అందలం ఎక్కియాలా, లేకపోతే మరొకట మైకుల ముందు మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి. నిజంగా ఆడపిల్లకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు, నిజంగా ఆడపిల్లకు చేయూతనిచ్చి ఎదుగుతున్నప్పుడు ముందుకు తీసుకొచ్చే విషయంలో చేతలు మరొక రకంగా ఉంటాయి. ఒక్కసారి ఆడపిల్ల తాను ఎంచుకున్న మార్గంలో చిన్న మిస్టేక్ జరిగినా, లేకపోతే పేరు సంపాదించుకోకపోయినా, ఆ ప్రయత్నాలనైనా ప్రశంసించి పక్కన నిలబడే వాళ్ళకంటే విమర్శించి 10 అడుగులు లాగేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది నిజం. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రతి రంగంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అనుభవం నిజంగా నళిని గారి వ్యాఖ్యలు వింటుంటే, అది చదువుతున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎక్కడో ఒక సందర్భంలో తాము పడ్డ అనుభవాలు గుర్తుకొస్తాయంటారు కదా, సేమ్ అలానే అనిపించింది నాకు కూడా. మనకు అవకాశం ఇస్తున్నట్టు బయటికి చాలా పెద్ద కలరింగ్ ఇచ్చుకుంటూ, ఆ తర్వాత అరే మళ్ళీ మనం ఏంటి నిలదొక్కుకోగలుగుతామా, ఈ ఫీల్డ్లో ఉండగలుగుతామా, ఉండనిస్తారా, అసలు ఈ ఫీల్డ్కి నేను పనికిరానా, లేకపోతే ఈ ఫీల్డే నాకు పనికిరాదా, ఓ పక్క నుంచి చుట్టుపక్కల వాళ్ళు తోపులాగా ఏదో చేస్తా సాధిస్తా నేను సాధించింది, అది చూడు ఎట్లా ఎదిగినరో, ఏమొచ్చింది ఈమెకి, ఏం సాధించగలిగింది, వేస్ట్ అనే మాటలకు సమాధానాలు చెబుతూ మనసులో జరిగే సంఘర్షణను మనలోనే దాచుకుంటూ విజయం వైపు అడుగులు వేయడానికి చేసే ప్రయత్నంలో మానసిక వేదన, మానసిక సంఘర్షణ ఉంటుంది చూడు, అదైతే నిజంగా చాలా కష్టం ఆడపిల్లల విషయంలో. నీకెందుకమ్మా ఆడపిల్లలు కష్టపడుతున్నావు, కంపల్సరీ మేమంతా హెల్ప్ చేస్తాం, సహాయం ఉంటాం. అవన్నీ 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మందిలో గొప్ప అని చెప్పించుకోవడానికి చెప్పే మాటలు. కానీ నిజమైన వ్యవస్థలోకి వస్తే అలాంటివి ఉండవు. ఈరోజు నళిని రాసిన లేఖ నాకు ఒక నళినికి సంబంధించిన లేఖలాగే అనిపించట్లే, చాలా మంది ఆడపిల్లల మానసిక సంఘర్షణను రాసినట్టుగా అనిపిస్తోంది. అలా ఎదుర్కొంటున్న వాళ్ళు, ఎదుర్కొంటూ విజయం సాధించడానికి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అనేక మంది మహిళా మనులు అన్ని రంగాల ఫీల్డ్లలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా సెల్యూట్. తనకు ఎదురైన అనుభవాలు, అవమానాలను రోషయ్య తర్వాత సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డికి మొరపెట్టుకున్నానని నళిని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఉద్యమ నాయకులను కొందరిని కలిస్తే వారిని సాయం చేయలేకపోగా నన్నే రివర్స్ లో ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్కు సోనియా గాంధీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించారు. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 2011 నవంబర్ 1 అప్పటి డీజీపీకి నా రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీకృష్ణ కమిటీ పేరిట జరుగుతున్న ప్రజా జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఆ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ఆ రోజే హత్య చేశారు. ఆ రోజే నల్గొండ సభకు సుష్మా స్వరాజ్ వచ్చారు. నన్ను అర్థం చేసుకుని హక్కును చేర్చుకున్నారు. దీంతో నాకు కొంత స్వాంతన చేకూరింది అని ఆమె పేర్కొన్నారు. ఉద్యమం కోసం పోరాడితే ఆ రోజు కాంగ్రెస్ అధికారుల్ని ఎలా చూసింది అని చెప్పడానికి నళినిది ఒక ఉదాహరణగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం విమర్శిస్తుంది కాదు, ఆవిడ చెప్పిన మాటలు, ఆవిడ ఆవేదన, అక్కడున్న ముఖ్యమంత్రుల అపాయింట్మెంటే దొరకలేదు, సోనియమ్మకు
మిగిలిన వాళ్ళకి లేఖలు రాసినా కూడా పట్టించుకోలేదు అని ఆమె చెప్తున్న ఆవిడ ఆవేదన. తను తప్పు చేస్తున్నట్టు నలుగురు నిందిస్తున్నారు, కానీ నిజంగా తను చేస్తుంది తప్ప? తన మనస్సాక్షి చెప్పే వైపు వేసిన అడుగులు అనేది అర్థం కాని స్థితిలో ఆమె మానసిక సంఘర్షణ అనేది చాలా క్లియర్గా ఈ లేఖలో బహిర్గతం చేశారని చెప్పొచ్చు. తన ప్రస్థానం డిఎస్పీ నుంచి డిఎస్ఏగా మారడం సంఘర్షణమయమని, వేదన భరితమని నళిని అన్నారు. తనెవరు ఇప్పుడున్న సనాతన ధర్మ ప్రచార ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయలేరని, ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఇంకెన్నడూ కలగవని పేర్కొన్నారు. కాబట్టి దయచేసి తన విషయంలో స్టేటస్ కోకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ ఆమె కోరారు. డిపార్ట్మెంట్లో తనలాగే ఇంకే అధికారి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మీలో మంచి స్పార్క్ ఉంది, మీ నుంచి చక్కని పాలనను ఆశించవచ్చునని అనిపిస్తుంది. నాకు మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉన్న సనాతన ధర్మానికి మూలమైన వేద యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. మహర్షి 200వ జయంతి వరకు సిద్ధం చేయాల్సి ఉంది. ఆ పుస్తకం ప్రింటింగ్ అయిపోగానే మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రుల నా ప్రతిస్పందన తెలుసుకోవాలనుకుంటున్నారు, అందుకే ఇలా ఫేస్బుక్ లో బహిరంగ లేఖ రాస్తున్నాను అని చెప్పారు. గన్ స్థానంలో వేదం. 2 ఏళ్ల కింద దేవుడి దయతో నా జీవితంలో మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత యజ్ఞ దేవతను తిరిగి నాలో జీవం పోశారు. అందుకే నా జీవితాన్ని ఆ మహాశయుని చరణాలకి అంకితమిచ్చాను. జీవితంలో నేను 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను, అది చాలు. ఇంకా నేను ఎవరి కోసము ఇంకెలాంటి త్యాగం చేయలేదు. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి పాటుపడవచ్చు. కాబట్టి ఇప్పటి నా పంతాను మార్చుకోలేదు. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేదు. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీ వెచ్చించలేదు. అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూట కట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించారు. గని స్థానంలో నా చేత వేదం పట్టించారు. నా గంతుతో మాధుర్యం నింపి ఆచార్యం చేశారు. మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని నా జీవితంలో రుజువైందని లేఖలో నళిని పేర్కొన్నారు. సంఘర్షణల అనంతరం గన్ నుంచి వేదం వైపు తన అడుగులు వేయడానికి గల కారణాలను చెబుతూ, గత ప్రభుత్వాల్లాగా కాదు, నాలాగా మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్న అనేక మంది అధికారులు ఉన్నారు. వాళ్ళకు ఒత్తిడి తీసుకురాకండి, వాళ్ళకు కొంత స్వాంతనివ్వండి. మీరు ఒక చరిష్మా ఉన్న, స్పార్క్ ఉన్న నాయకుడు అనిపిస్తోంది. తెలంగాణలో చాలా మార్పులు రావచ్చు అని ఆశిస్తున్నాను. ఆ మార్పులనిచ్చే ఒక నాయకుడిగా మీరు నిలబడండి. అలాగే వేదాలకు సంబంధించి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దానికి కొంత సహాయం చేయండి అంటూ నళిని రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. మరి నళిని లేఖకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా ఆనాడు నళిని నిస్సహాయకురాల్ని చేసింది అదే ప్రభుత్వం. ఈరోజు నళిని ఆదుకుంటూ మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇస్తానంటుంది అదే ప్రభుత్వం. అంటే నాయకులు తలుచుకుంటే పార్టీ ఏదైనా ప్రజకు సేవ చేయాలి అనే ఒక ఆశయం ఉంటే ఎలా అడుగులు వేయొచ్చు అనేది నాయకులు తెలియజేశారా? అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ అవతా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.